హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ రాగి జావా. ఈ రాగి జావాల్ని రెండు రకాలుగా ఈరోజు మనం తయారు చేసుకుందాం. ఒకటి ఉప్పగా, ఒకటి తీయగా. ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జావల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు రాగిపిండిని తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రాగుల్ని కొన్ని ప్రాంతాల్లో సోళ్ళు అని కూడా అంటారు, అంటే సోడిపిండి అంటారన్నమాట. ఈ సోడిపిండి కిరాణా షాపుల్లోనూ సూపర్ మార్కెట్స్లోనూ ఎక్కడైనా దొరుకుతుంది. మీకు సమయం ఉంది అనుకుంటే ఇలా బయట కొన్న పిండి కంటే కూడా మీరు ఈ రాగుల్ని కొనుక్కొని శుభ్రం చేసి మరపట్టించుకొని పిండి తయారు చేసుకోవచ్చు అన్నమాట. లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మార్కెట్లో నుంచి తెచ్చిన పిండిని వాడుతున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంచుమించు పావు లీటర్ ఉండేటట్లుగా చూసుకోండి. వీటిని బాగా మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో యాడ్ చేసుకోండి. ఈ రాగి పిండిని యాడ్ చేసిన వెంటనే ఇది గంజిలాగా జిగురుగా తయారైపోతుంది అన్నమాట. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 రకాల జావల్ని అంటే స్వీట్గా ఉప్పగా తయారు చేస్తున్నాను. సో నేను 2 గ్లాసులో యాడ్ చేస్తున్నాను. ముందుగా స్వీట్గా ఉన్న జావను తయారు చేద్దాం. దీనికోసం బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు కోరి ఒక గ్లాసులో యాడ్ చేస్తున్నాను. బెల్లంతో పాటు చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ అనేది మంచిగా అనిపిస్తుంది అన్నమాట. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేస్తే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది. తాగేటప్పుడు కూడా వెంటనే తాగేయడం మంచిది. లేట్ అయ్యే కొద్దీ చల్లారినప్పుడు ఈ బెల్లం నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. జావ చూడటానికి కూడా అంతగా బాగోదు. ఇప్పుడు మనం ఉప్పగా ఉన్న జావను తయారు చేద్దాం. దీనికోసం ఒక గ్లాస్ వరకు చిక్కని మజ్జిగని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా మరి పుల్లని మజ్జిగ కూడా ఇష్టమైన వారు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాగి జావలు రెడీ.